వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దర్శనం చేసుకోవడానికి ఏ దారి మార్గం నుండి వెళ్ళాలి, ఇంకా అలాగే 7 శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలి, ఆ గుడిని యొక్క విశిష్టతను అయితే మనం ఈ వీడియో తెలుసుకుందామండి. ఇదైతే పార్ట్ 1 వీడియో అండి. హలో అండి, మహాలక్ష్మి హాయ్ అండి. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి రాజమండ్రి దగ్గరలో ఉన్న వాళ్ళకైతే బస్సెస్, ఆటోస్ కూడా అవైలబుల్లో ఉంటాయండి. రాజమండ్రి నుంచి డైరెక్ట్ వాడపల్లికి అయితే బస్సులు అయితే ఉంటాయన్నమాట. బస్ స్టాండ్, కోటిపల్లి బస్ స్టాండ్కి వెళ్ళి ఎక్కేస్తే మనకైతే డైరెక్ట్ గుడి దగ్గర అయితే దింపుతారండి. రావులపాలెం దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే రావులపాలెం బస్ స్టాండ్కి వచ్చి అక్కడ నుంచి ఎక్కినా కానీ వాడపల్లి గుడి దగ్గర అయితే దింపుతారనమాట. రావులపాలెం నుంచి 8 కిలోమీటర్లు అండి. రాజమండ్రి నుంచి అయితే 30 కిలోమీటర్లు అయితే వస్తుంది అనమాట. మేమైతే ఇప్పుడు కోరుకొండ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి. బొమ్మూరు హైవే మీదుగా మేమైతే ట్రావెల్ అయితే చేసామండి. నుంచి కడియప్లంక ఇవన్నీ కూడా మనకైతే ఎంటర్ అవుతాయి అనమాట. రావులపాలెం దగ్గర నుంచి అయితే 8 కిలోమీటర్లు అండి గుడి దగ్గరికి. ఇంకా అలాగే ఆత్రేయపురం దగ్గర నుంచి అయితే 6 కిలోమీటర్లు అయితే వస్తుంది అనమాట. మనకు అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయండి. రూమ్స్ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. తలనీలాలు కూడా ఇచ్చుకోవచ్చండి మనము, ఎలాంటి ఇబ్బంది లేదనమాట. ఇప్పుడైతే చాలా డెవలప్ అయితే అయ్యిందండి వాడపల్లి. అసలు వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి కథ ఏంటనేది, ఆయన యొక్క అసలు ఎలాగా వాడపల్లిలో వెలిసారు, ఆయన యొక్క చరిత్ర అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తానండి. ఏవైనా తప్పులు ఉంటే నన్ను క్షమించాలండి. నా వంతుగా నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తానండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలండి. అలాగే నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్పడానికి అయితే ట్రై చేస్తానండి. తూర్పుగోదావరి కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి గ్రామంలో నదీ తీరాన వెలిసిన స్వామియే ఈ వెంకటేశ్వర స్వామి అండి. ఈ గుడిని గురించి భక్తులు ప్రేమగా కోనసీమ తిరుపతి అని కూడా పిలుస్తారండి. వాడపల్లి వెంకన్న, అలాగే 7 శనివారాల వెంకన్న అని కూడా పిలుస్తారండి. తిరుమల తర్వాత వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళలో ప్రత్యేకమైన అతి ముఖ్యమైన క్షేత్రాలలో ఈ వాడపల్లి క్షేత్రం కూడా ఒకటండి. స్థల పురాణాల ప్రకారం ఈ వాడపల్లి అనే ఊరు అసలు ఇంతకుముందు నౌకాపురం అనే పేరుతో అయితే ఉండేదండి. నౌకాపురం అనే పేరులో నావా అంటే వాడలు కదండి, అందుకని చెప్పేసి వాడపల్లి అని పేరైతే వచ్చిందనమాట. అయితే మహర్షులందరూ కలిసి కలియుగంలోని ప్రజల శ్రేయస్సు కోసం శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి తపస్సులు అయితే చేసేవారటండి. ఆ తపస్సులకు గాను ప్రసన్నుడైన స్వామివారు ఈ ప్రాంతంలో అర్చనావతారంగా వెలిసి భక్తులని కాపాడుతానని వరమిచ్చారని చెప్తారండి. అలాగే ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ స్వామివారు ఎర్రచందనంతో రూపొందించబడ్డారని అయితే చెప్తారండి. ఎర్రచందనంతో అయితే ఆయన యొక్క విగ్రహాన్ని రూపొందించారనమాట. అలాగే ఈ క్షేత్రానికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, వరుసగా 7 శనివారాలు ఈ స్వామివారిని ఏదైనా కోరిక కోరుకొని వరుసగా 7 శనివారాలను దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుస్తారని అదొక భక్తుల నమ్మకం అండి. అందుకే ప్రతి శనివారం కూడా వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి అనేది తరలి వస్తూ ఉంటారండి దర్శించుకోవడానికి స్వామివారిని. అసలు శనివారాలే ఎందుకు చేయాలి, వెంకటేశ్వర స్వామికి శనివారమే ఎందుకు ఇష్టం అంటే, శనివారమే ప్రీతికరమైన రోజు అనమాట స్వామివారికి. ఎందుకంటే అప్పుడు శనిగ్రహాలు అనేవి ఆ రోజున ఎక్కువ ప్రభావం చూపిస్తాయటండి. అయితే పురాణాల ప్రకారం శనిదేవుడికి శ్రీ మహావిష్ణువు అంటే చాలా ఇష్టం అంటండి. శనిదేవుడు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు అనమాట. అందుకని చెప్పి శ్రీ మహావిష్ణువుని ఎవరైతే దర్శనం చేసుకుంటారో ఆ స్వామివారి అనుగ్రహం ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళందరినీ కూడా ఆ శనిదేవుడు అయితే కాపాడతాడని అయితే ఒక నమ్మకం అండి. ఇదిగోండి, మాట్లాడుతూనే మనం అయితే వాడపల్లి క్షేత్రానికి అయితే వచ్చేసామన్నమాట. ఇదే ఎంట్రన్స్ అండి. కమ్మన్ కూడా ఉంటుంది స్టార్టింగ్. చూడండి, ఈ బ్రిడ్జ్ దాటినాక మనకైతే కమ్మన్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి గుడి దగ్గరికి వెళ్ళడానికి అయితే 1 కిలోమీటర్ అయితే ఉంటుందండి. బస్సులు, బళ్ళు అన్నీ కూడా పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ అనేది చాలా పెద్దగానే ఉంటుంది అనమాట. ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. మనకి బండ్లు పార్కింగ్ చేసుకోవడానికి అయితే 20 రూపాయలు అయితే టికెట్ అయితే ఉంటుందండి. 20 రూపాయలు అయితే తీసుకుంటున్నారనమాట. చుట్టూ పచ్చని పొలాల మధ్యలో, పచ్చని ప్రకృతి మధ్యలో స్వామివారు అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తారండి. భక్తుల రద్దీతో ఎప్పటికప్పుడు ఈ గుడి అయితే కలకలలాడుతూనే ఉంటుందండి. 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలంగా చెప్తూ ఉంటారండి ఇక్కడ భక్తులందరూ కూడా. మేమైతే మంగళవారం రోజున వెళ్ళాం కాబట్టి అంత రష్ అయితే లేదనమాట. నార్మల్గానే ఉంది. తొందరగా కూడా దర్శనం అయితే అయిపోయిందండి. పొద్దున్నే మేము 6కి అయితే స్టార్ట్ అయ్యాము.
7 to 8 అయితే అలాగా పూజది ముగించుకొని 9, 10 అయితే బయటకైతే వచ్చేసామండి. మేమైతే రీసెంట్గానే 7 వారాలు అనే వ్రతం అయితే చేసామండి. 7 శనివారాలు కూడా వెళ్ళి పూజ అయితే చేసి స్వామివారిని దర్శనం అయితే చేసుకున్నాము. 8వ వారం వచ్చేసి టికెట్ తీసుకొని మనం అయితే అష్టోత్తరం పూజ అనేది చేయించుకోవాలండి. అప్పుడే మన 7 శనివారాల వ్రతం అయితే పూర్తయినట్టండి. 7 శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలి, 7 శనివారాల వ్రతం పూర్తయిన తర్వాత అష్టోత్తరం పూజకి టికెట్ ఎలా తీసుకోవాలి, అష్టోత్తరం పూజకి సంబంధించిన పూజా సామాను అంతా కూడా ఏమేమి తెచ్చుకోవాలి, అలాగే ఎక్కడ తీసుకోవాలి అనేవి పూర్తి వివరాలన్నీ కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. అప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి. పార్ట్ 2 వీడియో కోసం ఒక చిన్న కమెంట్ అయితే చేయండి. అలాగే మీలో ఎంతమందికి ఈ గుడిని గురించి తెలుసో కూడా నాకైతే కామెంట్ చేయండి.